బోమన కరుణాకర్ రెడ్డి తిరుపతి ప్రజలకు హానికరమని, తిరుమల పవిత్రతను, ప్రశాంతతను దెబ్బతీసేలా బోమన ప్రవర్తిస్తున్నారని హిందూ సంఘాల పీఠాధిపతులు ఆరోపించారు. బోమన కరుణాకర్ రెడ్డిని ఇక మీదట తిరుపతిలో తిరగనివ్వమని హెచ్చరించారు. పరకామణిలో దొంగ దగ్గరే దొంగతనం చేసిన గజ దొంగ బోమన అని విమర్శించారు. బోమనపై తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేస్తామంటున్న హిందూ సంఘాల నేతలు, పీఠాధిపతులతో మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్. గత కొద్ది రోజులుగా తిరుపతిలో బోమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశంలో తిరుమలను టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఇప్పుడు వివాదాస్పదంగా మారిన పరిస్థితి ఉంది. తిరుపతి మీడియా సమావేశం నిర్వహించడానికి ఏదైతే అట్లా హిందూ సంఘాలతో పాటు పీఠాధిపతులు కూడా కదిలి వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఏదైతే ప్లకార్డులు పట్టుకొని కూడా సరే తిరుమల వరహర స్వామి దేవాలయ వినామ గోపురంపై ఉన్న 12 దేవతామూర్తి విగ్రహాలను ధ్వంసం చేసిన ఘనత గత ప్రభుత్వం అంటూ కూడా సరే ప్లకార్డులతో నిరసన చేస్తున్నారు. మద్యపానం ఎంత హానికరమో, సిగరెట్ ఎంత హానికరమో, అలాగే బోమన కరుణాకర్ రెడ్డి ప్రజలకు కూడా అంతే హానికరం అంటూ కూడా సరే నిరసన వ్యక్తం చేస్తూ అయితే తిరుపతిలో ఉన్న మీడియా సమావేశం ప్రెస్ క్లబ్లో కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తిరుక్షేత్రాల సమితి అధ్యక్షుడైనటువంటి ఓంకార్ గారు. సార్ చెప్పండి సార్, ఎందుకు కరుణాకర్ రెడ్డిని మీరు హానికరం అంటున్నారు? ఈరోజు సిగరెట్ ఆరోగ్యానికి హానికరం, ప్రమాదకరం. అదేవిధంగా మద్యం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రమాదకరం. అదేవిధంగా బోమన కరుణాకర్ రెడ్డి గారు కూడా తిరుపతి ప్రజలకు హానికరం మరియు ప్రమాదకరం. ఎందుకంటే పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ ఆదివరాహ స్వామి దేవాలయ విమాన గోపురం పైన ఉన్నటువంటి 12 దేవతామూర్తుల విగ్రహాలని ధ్వంసం చేసి ఆ విమాన గోపురానికి గుండు కొట్టిన ఘనత కరుణాకర్ రెడ్డి గారిదే. అదేవిధంగా పవిత్రమైనటువంటి తిరుపతి క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ గోవిందరాజస్వామి దేవాలయ విమాన గోపురం పైన ఉన్నటువంటి 32 దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం చేసిన గనుడు బోమన కరుణాకర్ రెడ్డి గారే. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి తల్లికి భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక దేవాలయం శ్రీ వకులామాత దేవాలయం, వెంకటేశ్వర స్వామి తల్లిది. ఆ తల్లి దేవాలయం కూడా విగ్రహాలని ధ్వంసం చేశారు. అంతేకాకుండా బంగారు తాపడం పనులతో ఇవన్నీ చేసి సగానికి సగం బంగారం లూటీ చేసినారు. సుమారు 100 కేజీల బంగారాన్ని మాయం చేసిన ఘనుడు ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు. అంతేకాకుండా గత 5 సంవత్సరాలు కూడా ప్రత్యక్షంగా భక్తులకి నరకం అనేది చూపించారు. తిరుమలకి అయ్యో ఎందుకు వచ్చాము అనే ఒక విధంగా ఈ యొక్క బోమన కరుణాకర్ రెడ్డి భక్తులకు పనిష్మెంట్ ఇచ్చాడు. తాగేదానికి నీళ్ళు ఉండదు, తల్లి చంటి పిల్లలు వాళ్ళకి సరైనటువంటి వసతులు ఉండవు. అన్నం తిందామని వెంగమాంబ అన్నదాన కేంద్రానికి పోతే అన్నం ముద్దలుగా గంజిగా ఆ అన్నాన్ని పెడితే తినలేక సగం ఆకలితోనే లేచి వెళ్ళిపోయినారు. లడ్డు తింటామంటే ఆ లడ్డును కల్తీ చేసేసినారు. ఉండిలో డబ్బులు వేస్తే భద్రంగా ఉంటాయంటే పరకామణిలో దొంగతనం చేసిన రవికుమార్ దగ్గరే దొంగతనం చేసిన గజ దొంగే కరుణాకర్ రెడ్డి గారు. అందువల్లే అతను ఒక ప్రమాదకరమైనటువంటి వ్యక్తి, తిరుపతికి హానికరమైనటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు మేము కరుణాకర్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాం, మీరు కానీ మీ నోట వెంబట కానీ ఇంకటి నుంచి తిరుపతి కానీ తిరుమల కానీ తిరుచానూరు కానీ టీటీడీ అని పేర్లు ఎత్తితే మాత్రం ఈరోజు యావత్తు హిందూ సమాజం కానీ స్వామీజీలు కానీ చూస్తూ ఊరుకోరనేసి కూడా తెలియజేస్తున్నాం. మీరు గత 5 సంవత్సరాలు చేసింది పాపాలు, నేరాలు, ఘోరాలు. మళ్ళీ ఇప్పుడు అదే చేస్తామంటే మాత్రం మేమైతే ఇంకా చూస్తూ ఊరుకోము. మా సహనం కూడా నశించింది. ఈరోజు మేము పోలీసు వారిని, అదేవిధంగా కూటమి ప్రభుత్వ పెద్దలను కూడా మేము ఒకటే కోరుతున్నాం, కరుణాకర్ రెడ్డి గారిని తిరుపతి జిల్లా బహిష్కరణ చెయ్యండి. ఆయన పోతే కానీ ఈ యొక్క తిరుమల, తిరుపతి, తిరుచానూరు క్షేత్రాలు ప్రశాంతంగా ఉండవు. ఎందుకంటే ఇది ప్రశాంతతకు నిలమైనటువంటి క్షేత్రాలు, ఇక్కడ దేవుడు నివసించేటువంటి ప్రదేశం ఇది. అలాంటిది ఇక్కడ కరుణాకర్ రెడ్డి గారు ఉంటే ఏమవుతుందంటే ప్రతిరోజు విధ్వంసమే, తుమ్మినా దగ్గిన ప్రెస్ మీట్లు, ఎవరన్నా ప్రశ్నిస్తే వారి మీద ఎదురు దాడి చేసేదానికి రెడీగా గంజాయి బ్యాచ్. ఏంటిది? ఇంకా గత 5 సంవత్సరాల పాలన కొనసాగుతుందనేసి భ్రమలో బ్రతుకుతున్నట్టు ఉన్నారు కరుణాకర్ రెడ్డి గారు. ఆ భ్రమను తొలగించాల్సిన బాధ్యత తిరుపతి పోలీసు వారు తీసుకోవాలి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా తీసుకోవాలనేసి కూడా మేము కోరుతున్నాం. ప్రభుత్వంలో చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపడానికి మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నాను, అన్నీ కరెక్ట్గా ఉంటే తాను నేను మీడియా సమావేశాలు ఎందుకు నిర్వహిస్తానంటూ కూడా పదే బొమ్మన కరుణాకర్ రెడ్డి చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే మీరైతే 100 కేజీల బంగారం కూడా మాయమైనట్టు కూడా అంటున్నారు. ఎక్కడ జరిగింది అసలు కావడానికి? ఇప్పుడు గత ప్రభుత్వంలో 2021లో ప్రొసీడింగ్స్ ఇచ్చారండి. జ్యోతి అనే కాంట్రాక్టర్కి గోవిందరాజ స్వామి దేవాలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేయమని చెప్పేసి 100 కేజీల బంగారం, 4,500 కిలోల కాపరు ఇవ్వడం జరిగింది. ఆ కాంట్రాక్టరు 9 లేయర్లు వేయాలి కోటింగ్, ఆమె 2 లేయర్లు వేసింది. మిగిలినటువంటి లేయర్లు వేయలేదు ఆమె. ఈ మధ్యలో బంగారం ఎంత మిగిలి ఉంటుందంటే 100 కేజీల్లో 2 లేయర్లు, అంటే 9 లేయర్లు వేయాల్సిన చోట 2 లేయర్లు వేసారంటే సుమారు ముక్కాలకి
అంటే 70% బంగారం, 100 కేజీల్లో 70 కేజెస్ బంగారం మాయమైంది. అదేవిధంగా తిరుమలలో కూడా వరాహస్వామి దేవాలయానికి 42 కేజీల బంగారం కేటాయించారు టీటీడీ వాళ్ళు. ఆ 42 కేజీల్లో కూడా అక్కడ కూడా 9 లేయర్లు వేయాలి, అంటే అక్కడ 3 లేయర్లు వేశారు. అంటే అక్కడ ఎంత బంగారం మాయమైంటుందో మీకు ఈ విధంగా అర్థమవుతుంది. అంటే ఈ విధంగా లేయర్స్ ఇన్ని వేయాలని ఉంటే అన్ని లేయర్స్ వేయకుండా కేవలం 3 లేయర్లు తిరుమలలో, కింద వచ్చి 2 లేయర్లు. ప్రత్యక్ష సాక్షి కూడా చూశాడు. ఆ ప్రత్యక్ష సాక్షి టీటీడీ ఈవో గారికి, సివిఎస్ఓ గారికి కంప్లైంట్లు చేశారు. ఆ ప్రత్యక్ష సాక్షిని విజిలెన్స్ వారు కూడా 2 గంటల సేపు విచారణ చేశారు. ఏ విధంగా బంగారం మాయమైంది, ఏ విధంగా విగ్రహాలు ధ్వంసం చేశారనే దానికి ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం కూడా టీటీడీ వారికి ఇచ్చి, ఇప్పటికి 3 నెలలు గడుస్తున్నా కూడా కరుణాకరెడ్డి గారి మీద, ధర్మారెడ్డి గారి మీద ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మీరు ఇంకొక విషయం కూడా అన్నారు విగ్రహాల గురించి. విగ్రహాలు ధ్వంసమైన మాట వాస్తవమే, ధ్వంసం కాలేదని చెప్పేసి ధర్మారెడ్డి గారు హైకోర్టును కూడా పక్కదారి పట్టించే విధంగా చేశారు. మేము ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విజువల్, ఇది గోవిందరాజస్వామి గుడి పాత ఫోటో, ఈ ధ్వంసం అయినప్పుడు ఫోటో. ఇక్కడ చూడండి మొత్తం విగ్రహాలు లేవు. ఇక్కడ మనకు కనిపిస్తుంది క్లియర్ ఫోటో. ఇది ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన ఫొటోస్. ఇలాంటి ఫొటోస్ దాదాపు 100-200 ఉన్నాయి. మరి ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి, ఏ విగ్రహం కూడా డ్యామేజ్ కాలేదని చెప్పేసి ధర్మారెడ్డి గారు, అంటే కరుణాకరెడ్డి గారికి బంధువే కదా ధర్మారెడ్డి గారు, ఆ ధర్మారెడ్డి గారు కోర్టులో అఫిడవిట్ వేశారు. ఇప్పుడు దీంట్లో ప్రధాన ముద్ద ధర్మారెడ్డి తర్వాత కరుణాకరెడ్డి గారు అనమాట. అదేవిధంగా బొకలామాత దేవాలయం కూడా సేమ్ ఇది ఎట్ట ధ్వంసం చేశారో అదే వర్కర్సు. మీరు అనొచ్చు మరి ఇది ఎక్కడ అదెట్ట అనేసి. తిరుమలలో ఎవరైతే పనిచేశారో వర్కర్సు, అదే వర్కర్సు గోవిందరాజస్వామి గుడికి చేశారో అదే వర్కర్సు బొకలామాత దేవాలయం చేసినారు. మేము వారందరినీ కూడా విచారించాం. విచారిస్తే బొకలామాత ఆలయంలో విగ్రహాలు గోపురానికి ధ్వంసమైనన్నారు. అంటే గతంలో ఈ ఆలయం పునర్నిర్మాణం చేయకముందే ధ్వంసమైనట్టు కూడా ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. అప్పట్లో గుప్త నిధుల కోసం కూడా ధ్వంసం చేసిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు వైసీపీ పిల్లల్లో ధ్వంసమైంది అంటున్నారు. మీరు చెప్పిన మాట వాస్తవమే. ఇది గతంలో శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయము. గతంలో హిందూ సంఘాలు, స్వామీజీలు, బీజేపీ నాయకులు, బజరంగ్ దళ్ళు, బీహెచ్పీ అందరూ కూడా ఈ ఒక్క గుడి నిర్మాణం కోసం పోరాటం చేశారు. టీటీడీ వారు బడ్జెట్ కేటాయించారు. ఆ తర్వాత ఈ దేవాలయం పునర్నిర్మాణం చేశారు. పునర్నిర్మాణం చేసిన తర్వాత ఈ విధంగానే ఇక్కడ ఉండేది. దీనికి బంగారు తాపడం వేస్తామని చెప్పి దీనికి గుండు కొట్టేసి ఇక్కడ ఈ తాపడం వేశారు. మీకు అర్థమైందా? ఈ ఒక దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు, టీటీడీ వాళ్ళు చేశారు, వైసీపీ వాళ్ళు చేయలేదు. టీటీడీ వాళ్ళు 3.5 కోట్ల ఎంతో డబ్బు కేటాయించి ఈ ఒక దేవాలయాన్ని పునర్నిర్మాణం చేస్తే మళ్ళీ దీనికి బంగారు తాపడం మేము తొడగతామని చెప్పి బోర్డులో ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఇక్కడ ఉన్నటువంటి శక్తిని నిర్వీర్యం చేయాలి అనేసి ఈ ఒక్క గోపురాన్ని గుండు కొట్టేసి దీనిపైన ఇది కప్పెట్టేసినారు. ఇప్పుడు ఇది తీస్తే ఇక్కడ గుండె కనిపిస్తుంది. అంటే ఒక వరాహస్వామి దేవాలయం కానీ, గోవిందరాజస్వామి గుడి దేవాలయం కానీ, బొకలామాత దేవాలయానికి కానీ అన్నిటికీ ఒకే ప్రొసీజర్, ఒకే ఫార్ములాని యూజ్ చేసి ఇక్కడ దేవాలయానికి శక్తి ఉండకూడదు, ఈ శక్తి నిర్వీర్యం చేయాలనే ఒక కుట్రలో భాగంగానే ఆ ఒక క్షేత్రాన్ని కాపాడేటువంటి శక్తులు ఎవరైతే ఈ ఒక దేవతామూర్తులు ఉంటారు ఈ విమాన గోపురం మీద, వాళ్ళందరినీ ధ్వంసం చేసేశారు. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ శక్తి నిర్వీర్యం అయిపోతుంది. ఇంత కుట్ర పన్నింది ఎవరు? ధర్మారెడ్డి గారు, కరుణాకరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు. అందుకే మేము అంటున్నాం ఈరోజు ఈ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఇన్ని తప్పులు చేసినటువంటి కరుణాకరెడ్డి గారు ఈరోజు మాట్లాడే అర్హత ఎక్కడుంది? ఇన్ని పాపాలు, నేరాలు, ఘోరాలు చేసినటువంటి, విగ్రహాలు ధ్వంసం చేసినటువంటి వ్యక్తి ఈరోజు మాట్లాడేది అని ఈరోజు మేము అడుగుతున్నాం. ఈరోజు తుమ్మినా దగ్గినా ప్రెస్ మీట్లు పెడతాన్నాడు కదా, మరి ఈరోజు గతంలో జరిగినవి మేము బయట పెట్టాము. మరి దీని మీద మాట్లాడమనండి ఆయన్ని, దీని మీద మాట్లాడమనండి ఆయన్ని. ఇది తప్ప ఒక్క మాట చెప్పమనండి. ఫొటోస్, వీడియోస్ ఉన్నాయి మా దగ్గర, అన్ని ప్రతి దానికి ఫొటోస్, వీడియోస్, ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు. ఆ ప్రత్యక్ష సాక్షి సివిఎస్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చారు, ఈఓ గారికి కంప్లైంట్ ఇచ్చారు, చైర్మన్ గారికి కంప్లైంట్ ఇచ్చారు. త్వరలో ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నారు. బిఆర్ నాయుడు గారు చైర్మన్ గారు కూడా కలిసి ఇచ్చారు. మరి ఎందుకు ఇవి ఆయన ఇంకా కరుణాకరెడ్డి గారి మీద చర్యలు తీసుకోవటం లేదో ఆ దేవదేవుడికే తెలియాలి. మేమైతే మా ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా మా పోరాటం ఆగదు. ఖచ్చితంగా కరుణాకరెడ్డి గారు కానీ ఈసారి తిరుమల గురించి కానీ, తిరుపతి గురించి కానీ, టీటీడీ గురించి కానీ మాట్లాడితే మాత్రం మేమైతే చూస్తూ ఊరుకోము. అయితే నిన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు బిఆర్ నాయుడు ఏదైతే హోటల్లో ఉన్నాడో అక్కడ కూడా వెళ్ళి వాళ్ళు సాయంత్రితంగా నిరసన చేసిన పరిస్థితి. దాని మీద వాళ్ళకి సంబంధించి 10 మంది మీద కూడా కేసు నమోదు చేశారు అక్రమంగా అంటూ కూడా. సరే, వైసీపీ చెప్తున్న పరిస్థితి ఎలా చూడొచ్చు? ఇప్పుడు నేను హిందూ ధార్మిక సంస్థగా నాకు కూడా టీటీడీ అధికారులతో కానీ అందరితో కూడా ఎప్పుడు పరిచయాలు అనేది ఉన్నాయి. చైర్మన్ గారు 16వ తారీఖు తిరుపతికి వస్తున్నారనే విషయం మాకు కూడా తెలియదు. సరే, ఆయన హైదరాబాద్లో ఉంటున్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతి ఎయిర్పోర్ట్కి ఉదయాన్నే వచ్చారంటే అక్కడ దిగింటారు అనుకోవాలి. ఫలానా పర్టికులర్గా ఉదయాన్నే
తిరుచానూరు దగ్గర ఉన్నటువంటి గ్రాండ్ రిచ్ హోటల్లో దిగింటారనేసి వైసీపీ గంజాయి బ్యాచ్ వాళ్ళకి ఎలా తెలిసిందండి? ఇంకోటి వాళ్ళ చేతిలో మీరు చూసినారో లేదో ప్లకార్డ్స్ ఉన్నాయి. మీరు అన్నారు శాంతియుతంగా నిరసన చేస్తున్నారని. ప్లకార్డ్స్ తల్లారి ఎక్కడైనా తిరుపతిలో 7 గంటలకు జిరాక్స్ షాపులు తీసి చేసేవాం. ఒకవేళ జిరాక్స్ షాప్ కరుణాకర్ రెడ్డి కాబట్టి వాళ్ళ ఇంట్లో అదే పెట్టుకున్నాడేమో, ఆయనే జిరాక్సులు తీసి పంపించి చేసినాడేమో ఒకవేళ. సరే అట్టనుకున్నా కూడా 7:30కంతా జిరాక్సులు రెడీ చేసేసుకొని మీరు అంటున్నారు శాంతియుత నిరసన అనేసి. శాంతియుత నిరసన ఎక్కడ చేయాలి? ఎక్కడైనా టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కాడో లేకపోతే అలిపిరి దగ్గర చేయాలి. ఆయన దిగే హోటల్ మాకే తెలీదు. మరి ఈ గంజాయి బ్యాచ్ వాళ్ళకి ఎలా ఉదయాన్నే తెలిసింది? ఎలా? ఇది మీరు శాంతియుత నిరసన అని వాళ్ళు చెప్తున్నారు, ఇది తప్పు. వాస్తవంగా అది హత్యా ప్రయత్నానికి జరిగినటువంటి కుట్ర సంఘటన. అక్కడ సమయానికి టీడీపీ నాయకులు లేకపోయింటే మీరే ఒకసారి ఆలోచించండి. అక్కడ ఖచ్చితంగా ఆయన మీద హత్యా ప్రయత్నం చేసింటారు. మారున్న ఆయుధాలతో కూడా వచ్చారనేసి కూడా సమాచారం. మీకు వాళ్ళు ముందర శాంతియుతంగా ప్లకార్డ్స్ కనిపిస్తాయి, వారి వెనకాల ఉన్నటువంటి మారున్న ఆయుధాలు మీకు కనిపించలేదు. అది పోలీస్ విచారణలో రేపు అన్నీ బయటపడతాయి. కాబట్టి మేము ఒకటే అంటాను, చైర్మన్ గారు ఎప్పుడు ఎక్కడ ఉంటారు అనేది రిక్కీ నిర్వహించారు, ఆయన మీద నిఘా పెట్టారు వైసీపీ గంజాయి బ్యాచ్. అందుకే సమయానికి అక్కడ రెడీగా చేరుకొని శాంతియుత నిరసన పేరుతో హత్యా ప్రయత్నానికి కుట్ర పన్నారు. గతంలో పెద్ద పెద్ద హత్యలు కూడా అన్నీ కూడా ఎట్ట జరిగినాయి? ఒక ముసుగులోనే జరిగినాయి. ఈసారి కూడా ఇదే ఒక ముసుగు వేసుకొని ఆయన మీద హత్యా ప్రయత్నం చేయబోయడానికి కుట్రలు పన్నారు. సమయానికి టీడీపీకి నాయకులు అక్కడ ఉండబట్టి ఎదుర్కోవడం, వెంటనే పోలీసులు రావడం, అరెస్ట్ చేయడం, 10 మంది మీద కేసు పెట్టారు అని మీరు అంటున్నారు. అదేవిధంగా వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ కంప్లైంట్ మీద కూడా టీడీపీ నాయకుల మీద 4 మీద కేసు అయిందండి. అది ఏం జరిగిందనేది విచారణలో, పోలీసు విచారణలో అన్నీ బయటపడతాయి. ఎవరు రిక్కీ నిర్వహించారా, లేకపోతే ఏం చేసినారు, హత్యా ప్రయత్నమే జరిగిందా, అన్నీ వచ్చేస్తాయి బయటికి. మనతో పాటు శివకామేశ్వర పీఠాధిపతి అని శివస్వామి ఉన్నారు. స్వామి చెప్పండి, అంటే ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్నటువంటి తిరుమల వ్యవహారాల శైలి కూడా ఏం చెప్తారంటే? మేము ఒకటే కోరేది కూటమి ప్రభుత్వాన్ని, తిరుమల తిరుపతి క్షేత్రం అనేది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి క్షేత్రం కాదు, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రము. మరి గత 5 ఏళ్ల కాలం లోపల తిరుమలకు వచ్చేటువంటి భక్తులు ఎంతో నానా యాతనలు పడ్డారు. అది మొత్తము యావత్ సమాజానికి తెలుసు. ఇప్పుడిప్పుడే క్షేత్రంలో ప్రశాంతత వస్తుంది అని అనుకునే సమయం లోపల కొంతమంది కీచకులు, కొంతమంది బకాసురులు ప్రతిరోజు ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు తిరుమల గురించి మాట్లాడదామని చెప్పి తహతహలాడుతూ ఈ యొక్క కరుణాకర్ రెడ్డి అనేటువంటి ఈ కాగితాల రెడ్డి ఎవరైతే ఉన్నారో, ఈయన కాగితాల రెడ్డి కాదు, కన్నింగ్ రెడ్డి అని కూడా చెప్తాము. ఈయన ఉదయం లేస్తే ఎప్పుడు కూడా తిరుమల గురించి మాట్లాడుతూ ఉన్నారు. తిరుమల అపవిత్రమైపోయింది, అయిపోయింది అని చెప్పేసి ఏమైపోయిందని మేము అడుగుతూ ఉన్నాం. గత 5 ఏళ్ల లోపల మీరు నిద్రమత్తులో ఉన్నారా అని మేము అడుగుతూ ఉన్నాం. గత 5 ఏళ్ల కాలం లోపల తిరుమల మీద ఎన్ని అఘాయిత్యాలు జరిగాయి. భక్తులకి కనీసము సరైనటువంటి భోజనాన్ని అందించలేదు. తిరుమల శ్రీవారికి ఇష్టమైనటువంటి లడ్డూను కల్తీ చేశారు. ఇవన్నీ మీరు చేసినటువంటి పాపాలు ఒక ఎత్తు అయితే, చరిత్రను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఇప్పటికీ చరిత్రకు నిదర్శనం అలిపిరి. ఆనాడు కాలం లోపల రాక్షసులు దేవతల మీద యుద్ధానికి పోయినారని చెప్తారు. అలాగే ఇస్లాం సుల్తాన్లు దేవాలయాలు దాడులు చేసుకుంటూ తిరుపతికి వచ్చి శ్రీవారి క్షేత్రానికి వెళ్ళాలని అనుకుంటే వచ్చినటువంటి ఆ గుర్రం కానీ వాళ్ళ సైన్యం మొత్తం కూడా ఆ యొక్క అలిపిరి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అక్కడనే వెనుతిరిగిందని చెప్తారు. అందుకే అలిపిరి అన్నటువంటి పేరు వచ్చింది. ఆ రోజు ఆ యొక్క సుల్తానులే స్వామివారి దండం పెట్టుకుని పోయినటువంటి ఘనమైనటువంటి చరిత్ర మన యొక్క తిరుమల క్షేత్రానికి ఉంది. ఆ నాయకులే, ఆ యొక్క ఇస్లాం సుల్తాన్లే స్వామివారికి నమస్కారం పెట్టుకొని పోతే వాళ్ళని మించినటువంటి బకాసులు, వాళ్ళని మించినటువంటి ఇటువంటి నాయకులని ఎక్కడ కనిపించరు. ఈరోజు సాక్షాత్తు భూవరాస్వామి దేవాలయం తిరుమల లోపల వరాస్వామి అంటేనే వెంకటేశ్వర స్వామి కంటే కూడా పూర్వం నుంచి ఉన్నటువంటి క్షేత్రము. వరాస్వామి దేవాలయ విమాన గోపురంపై ఉన్నటువంటి విగ్రహాలకు కన్నం వేశారు. తిరుపతిలో ఉన్నటువంటి తిరుపతి నగరానికే తొలి రూపమైనటువంటి గోవిందరాజస్వామి దేవాలయ గోపురంపై ఉన్నటువంటి విగ్రహాలకు కన్నం వేశారు. ఇవి 2 కాదనుకుంటే వకులామాత దేవాలయం ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక ఆలయం. ఆ దేవాలయంపై ఉన్నటువంటి ఆలయాలకు కూడా కన్నం వేశారు. మీరు కన్నింగ్ రెడ్డి అని చెప్పేసి నిరూపించుకున్నారయ్యా. ఇక నుంచి మీరు తిరుమల గురించి మాట్లాడవద్దు. మేము ఒకటే అడుగుతా ఉన్నాము, తిరుమల గురించి కానీ వెంకటేశ్వర స్వామి గురించి కానీ మాట్లాడాలంటే సనాతన ధర్మ వ్యక్తి అయి ఉండాలి. మీరు సనాతన ధర్మానికి సంబంధించిన వారు కాదు, హిందుత్వానికి సంబంధించినటువంటి వారు కాదు. కేవలం ఓట్లు అడుక్కోవడానికి పూటకో వేషం వేస్తున్నారని చెప్పేసి అందరికీ అర్థమవుతా ఉంది.
మీరు మీ కూతురు పెళ్ళేమో హిందుత్వం పరంగా చేస్తానంటారు, ఈ మీ కూతురు యొక్క నిశ్చితార్థం ఏమో క్రైస్తవ పద్ధతుల్లో చేస్తున్నారన్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఇకనైనా మీరు తిరుమల గురించి రోజు రోజుకు మాట్లాడతామంటే హిందూ సమాజం ఉపేక్షించదు. కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ మేము ఒకటే కోరుతా ఉన్నాం, తిరుమల పవిత్రతను కాపాడాలంటే ఇటువంటి రోజుకొకసారి తిరుమల గురించి మాట్లాడతాం, తిరుమల యొక్క పవిత్రతను దెబ్బతీస్తాము అనేటటువంటి మాటలు చేస్తారంటే కనుక మీరు స్పందించకపోతే ఇటువంటి వాళ్ళు ఎంతోమంది తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే వీరి మీద చర్యలు తీసుకోవాలి, తిరుమల యొక్క పవిత్రతను కాపాడాలని చెప్పేసి కోరుతూ వీరి యొక్క హయాం లోపల వరాహస్వామి దేవాలయం కానివ్వండి, గోవిందరాజస్వామి దేవాలయం కానివ్వండి, బకలామాత దేవాలయం కానివ్వండి, వీళ్ళ హయాం లోపల గత హయాం లోపల విగ్రహాలను కొల్లగొట్టడం అన్నటువంటి విషయము బయటికి వచ్చింది. కాబట్టి తక్షణమే ఆ యొక్క విగ్రహాలను పునఃస్థాపన చేయాల్సినటువంటి అవసరం కూడా కూటమి ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. ఒకటే చెప్తున్నారు స్వామీజీలు కానీ హిందూ సంఘాలు మాత్రం అయితే తిరుమలలో స్వామివారి భూవరాహస్వామి విగ్రహాలు ఏదైతే విమాన గోపురం మీద ధ్వంసం అయ్యాయో అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి ఆలయం ఏదైతే వకలామాత ఆలయానికి సంబంధించి ధ్వంసం చేసినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అంటూ కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద భూమన కరుణాకర్ రెడ్డిని మాత్రం రోజుకో పూటకో ఒక మీడియా సమావేశం నిర్వహించి అట్లా తిరుపతి ప్రజల్ని హిందూ అయితే మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుమల క్షేత్రం గురించి పదే పదే మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి వెంటనే తిరుపతి నుంచి ఆయన్ని బయటకు పంపాలంటూ ఎస్పీని కూడా ఫిర్యాదు చేస్తామంటూ కూడా హిందూ సంఘాలు నేతలు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7